హాయ్ అండి. ప్రేమంటారా 22 భాగం వినండి. నలుగురు ప్రపోజ్ చేసేసరికి ఆ నలుగురిలో సెలెక్ట్ చేసుకోలేక చాలా తికమక పడి, నలుగురు అంటే తంతారని భయమేసి షాపింగ్ అని గొడవ చేస్తే నలుగురిని తీసుకువెళ్ళి బిల్లు కట్టలేక గిలగిలలాడితే నేనే వెళ్ళి బిల్లు కట్టాను. మా దెబ్బకి మూర్ఛపోయి మా స్నేహానికి ముచ్చటపడి మా ప్రాణ స్నేహితుడిగా మాతో కలిసిపోయాడు అంది గ్రీష్మ. పెద్ద రౌడీలా ఉన్నావే అంది సాహితి. దానిని రౌడీ అనరు, ఆకతాయి, అల్లరి రంటి ముద్దు పేర్లు పెడతారు అంది అక్షు. అక్షు నువ్వు కూడానా అంది సాహితి. అల్లరి విషయంలో నేను గ్రీష్మ గ్యాంగ్ అంది అక్షు. మరి చదువు అంది సాహితి. ఫస్ట్ సెమిస్టర్ అయ్యాక డిసైడ్ చేద్దాం అంది గ్రీష్మ. మా డాడీకి ఇవన్నీ తెలిసాయనుకో అంది సాహితి. ఏమీ కాదు, అసలు ఈ కోతి లక్షణాలు వాళ్ళ నుండే వచ్చాయి మనకి అంది గ్రీష్మ. ఇది నిజమే అంది సాహితి. మేం కూడా చాలా అల్లరి, ఇద్దరూ ఒకటే మాట. నన్ను ఏదైనా అంటే వాడి సపోర్టు, వాడినంటే నేను. మా జోలికి ఎవ్వరూ వచ్చేవారు కాదు అంది అక్షు. మీ మధ్యలోకి నీలు ఎలా వచ్చింది అంది సాహితి. కొత్తగా రాలేదు, స్కూల్ నుండి ఉంది. అన్నిటికీ నాతో పోటీ పడేది, ప్రతి దానికి గొడవకు దిగేది, కానీ నిలవలేకపోయేది. దానికి కారణం క్రిష్. నా బదులు వాడు దిగేవాడు గొడవకి, దాంతో సైలెంట్ అయిపోయేది. స్కూల్ కాలేజ్ టాపర్స్ మేమిద్దరం, చదువులో పోటీకి రాలేకపోయేది. అలాంటిది డిబేట్స్ అప్పుడు నేను చెప్పాలి అనుకున్న పాయింట్స్ నాకంటే ముందే చెప్పి ఫైనల్లో ఛాన్స్ సంపాదించింది. ఎప్పుడైతే ఇద్దరూ కలిసి ప్రిపేర్ అవ్వడం, డిస్కషన్స్ అలా దగ్గరయ్యారు, ఆ విషయం నేను గుర్తించేలా చేసేది. వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నందువల్ల కలిగిన ఆకర్షణ, స్నేహం మాది అని డిసైడ్ అయ్యాడు. నీలు మీద ఉన్న ఇష్టం ప్రేమ అని ఫిక్స్ అయ్యాడు. దానిని చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. నేను వాడితో ఉన్నంత వరకు ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే నేనే తప్పుకున్నాను అంది అక్షు. నీకు సహనం చాలా ఎక్కువ. నేనైతే వాళ్లతోనే ఉంటూ ఎవరిది ప్రేమో తెలిసేలా చేసేదాన్ని అంది గ్రీష్మ. అప్పుడు సినిమాలోలా ఇద్దరు హీరోయిన్స్లా పాటలు పాడుకునేదానివి, ఒక్కడి కోసం ఇద్దరు కొట్టుకునేవారు అంది సాహితి. ఇది కరెక్ట్ అంది అక్షు. క్రిష్, నీలు ప్రేమ స్ట్రాంగ్ అనుకోవడానికి కారణం లేకపోలేదు. వాడి ప్రేమ కోసం చెయ్యి కోసుకోవడం, నేను తనకు దక్కకపోతే ఏమైపోతుందో అనే ఫీలింగ్. అంటే మనం అంటే చచ్చేంత ఇష్టం చూపిస్తే నచ్చకపోయినా మనం కూడా ఎంతో కొంత ఇష్టపడతాము. అలాంటిది చావు కూడా సిద్ధం అవడం, ఇలాంటివన్నీ నన్ను దూరం చేశాయి. చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు అంది అక్షు. నీతో స్నేహం మాకు ప్రాప్తం ఉంది, అందుకే. క్రిష్తో ఉంటే మనం కలిసేవాళ్ళమే కాదు అంది సాహితి. ఇది 100% కరెక్ట్ అన్నారు అక్షు, గ్రీష్మ. చాలా టైం అవుతోంది, గుడ్ నైట్ అంది సాహితి. ఏంటి ఇంకా 9 కూడా అవ్వలేదు? నీకు చాలా టైం అయిందా? నేనిద్దరికి జోహార్లు తల్లి అంది గ్రీష్మ. నవ్వుకున్నారు ముగ్గురు. క్రిష్ దగ్గర కళ్ళు తెరుస్తూనే మీరు తిన్నారా అన్నాడు. బయటకు వెళ్ళి తినొచ్చాము అంది నీలు. అక్షు ఏది అన్నాడు. దిక్కులు చూస్తోంది. అక్కడేం చేస్తున్నావు అక్షు అన్నాడు క్రిష్. క్రిష్ చూస్తున్న వైపు చూసి మనం వెళ్దామా అక్షు అంది నీలు. అవును, లాంగ్ జర్నీ చేసి వచ్చావు, వెళ్ళండి ఇద్దరు అన్నాడు. నువ్వు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అని అక్కడ పెట్టింది. నీ ఫుడ్ ఇక్కడుంది, ఓవెన్లో పెట్టాను. తిని ట్యాబ్లెట్స్ వేసుకో, మార్నింగ్ వస్తాను. కాదు, వస్తాము ఇద్దరం. ఏదైనా అవసరమైనా అక్షుతో కానీ నాతో కానీ మాట్లాడాలన్నా నా నెంబర్కి కాల్ చెయ్యి అంది నీలు. మళ్ళీ అక్షు దగ్గర సీనియర్స్ వెల్కమ్ పార్టీ. అందరితో పాటు వీళ్ళు ముగ్గురు అటెండ్ అయ్యారు. సీనియర్స్ డ్యాన్సులతో అదరగొడుతున్నారు. ఒక సీనియర్ జూనియర్స్ నుండి ఒకరు రావాలి డ్యాన్స్ పార్ట్నర్గా అని రిక్వెస్ట్ చేశాడు. ఎవరూ ముందుకు వెళ్ళలేదు. ఎవ్వరూ రాలేదు కనుక నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి అన్నాడు. అతని చూపు అక్షుపై పడింది. నువ్వురా అని అక్షుని పిలిచాడు. వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ వెళ్ళింది. నీ పేరు అన్నాడు. అక్షర అంది. కొన్ని మూమెంట్స్ చేసి చూపించాడు. జూనియర్స్ అంతా అక్షర అక్షర అని అరుస్తున్నారు. స్లోగా స్టార్ట్ చేసి అతనితో ఈక్వల్గా చేస్తోంది. హాల్ మొత్తం క్లాప్స్తో దద్దరిల్లుతోంది. ఆ సాంగ్ అవ్వగానే థ్యాంక్స్ అంటూ స్టేజ్ దిగి వచ్చేసింది.
అందరి చూపులు అక్షుపైనే పడ్డాయి. కొందరు పొగుడుతూ, కొందరు ఆశ్చర్యంగా చూస్తూ. ఎక్సలెంట్ అక్షు, నీ డాన్స్కి అందరూ ఫిదా అంది గ్రీష్మ. నీలో ఈ యాంగిల్ చూడలేదు అంది సాహితి. థ్యాంక్స్, నేను పిలిచిన వెంటనే వచ్చి చేసినందుకు అన్నాడు అతను దగ్గరకొచ్చి. మొహమాటంగా నవ్వింది అక్షు. నా పేరు ఆదిత్య, నువ్వు ఆది అని పిలవచ్చు. వీళ్ళు అన్నాడు వాళ్ళిద్దరినీ చూస్తూ. నేను గ్రీష్మ, ఇది సాహితి అంది గ్రీష్మ. మీరిక్కడికి వచ్చాక కలిశారా, ముందు నుండి తెలుసా అన్నాడు. పుట్టకముందే ఫ్రెండ్స్ మేము అంది గ్రీష్మ. అలా ఎలా అన్నాడు. మా పేరెంట్స్ ఫ్రెండ్స్ ఆది గారు అంది గ్రీష్మ. ముందు నువ్వు ఆది అని పిలవకు, ఆదిత్య అని పిలువు అన్నాడు. అలాగే ఆదిత్య గారు, మీరు ఎలా అంటే అలా అంది గ్రీష్మ. ఇదే కొంచెం తగ్గించుకుంటే మంచిది అన్నాడు. అయ్యో, ఎక్కువైందా ఆదిత్య గారు? ఎంత కావాలంటే అంతే తీసుకోండి ప్లీజ్ అంటుంటే అక్షు కల్పించుకుంటూ, మీ సబ్జెక్ట్ ఏంటండి అంది. నీతో తర్వాత మాట్లాడతాను అన్నాడు గ్రీష్మని చూస్తూ. అక్షు వైపు తిరిగి, డిజిటల్ మార్కెటింగ్ అక్షు, నేను అలా పిలవచ్చు కదా అన్నాడు. నాకు అక్షరాన్ని పిలిపించుకోవడమే ఇష్టం ఆది గారు అంది అక్షు. వెనక నుండి ఒరే ఆది అని పిలుస్తున్నారు. ఓకే అక్షర, మళ్ళీ కలుద్దాం అంటూ వెళ్ళిపోయాడు. వీడిక నీ వెనక తిరగడం స్టార్ట్ చేస్తాడు అంది సాహితి. ఎందుకే కొత్త వాళ్ళతో గొడవ నీకు అంది అక్షు. లేకపోతే సార్ గారిని ఆదిత్య అని పిలవాలంట. ఓవర్ యాక్షన్ ఎక్కువే వీడికి అంది గ్రీష్మ. తగ్గించేద్దాంలే అంది అక్షు. 2 రోజులకే గ్రీష్మలా మారిపోయావే నువ్వు అంది సాహితి. ఇప్పుడు మారడం కాదు, లోపల ఒరిజినల్ అదే, అప్పుడప్పుడు అలా బయటకు వస్తుంది అంది అక్షు. హాయ్ అంటూ ఒక అమ్మాయి వచ్చింది. హాయ్ అన్నారు ముగ్గురు. నా పేరు అలేఖ్య, మీరిప్పుడు డాన్స్ చేసిన ఆదిత్య సిస్టర్ నేను అంది. ఓ నైస్ అన్నారు ముగ్గురు. పరిచయం చేసుకున్నారు. నలుగురు కలిసి సీనియర్స్ ఏర్పాటు చేసిన లంచ్కి వెళ్ళారు. వీళ్లతో చెల్లెల్ని చూసి రాలేక అక్కడక్కడ తిరుగుతున్నాడు ఆదిత్య. అది అక్షు, గ్రీష్మ ఇద్దరూ గమనించారు. పార్టీ అయిపోయినా బస్సు వచ్చే వరకు అక్కడే వెయిట్ చేసి అలేఖ్యకు బై చెప్పి వచ్చేశారు. తను వాళ్ళ అన్నయ్య కోసం వెయిట్ చేస్తోంది. బస్సులో సైలెంట్గా కూర్చుని ఇంటికి వచ్చిన వెంటనే స్టార్ట్ చేసింది సాహితి. ఎందుకే అంత ఓవర్ యాక్షన్ వాడి దగ్గర? పగ పెట్టేసుకుంటే జాగ్రత్త గ్రీష్మ, అక్షు రేపటి నుండి నీ వెనకే తిరుగుతాడు. తొందరగా వదిలించుకోవాణ్ణి, లేదంటే కష్టం అంది సాహితి. నవ్వుతున్నారిద్దరూ. మీ మంచి కోసం చెప్తుంటే కామెడీగా ఉందా అంది సాహితి. సాహితి, నువ్వు టెన్షన్ పడకు. అలేఖ్య మనతో ఉన్నంత వరకు మాట్లాడడం కాదు కదా, దగ్గరికి కూడా రాడు అంది అక్షు. ఆదిత్య సార్కి చెల్లులంటే భయం, ఇంట్లో చెప్తుందని. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడు నువ్వు అనుకునేంత రౌడీ అయితే కాలేడు అంది గ్రీష్మ. ఓ అందుకా, తర్వాత మన దగ్గరికి రాలేదు అంది సాహితి. అబ్బా, మేడంకి అర్థమైంది అంది గ్రీష్మ. నవ్వుకున్నారు ముగ్గురు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.